అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, యెహోవా ఆశీర్వదించిన జనమని ఒప్పుకొందురు. యెషయా 61:9. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ సందర్భంలో 7వ వచనం నుంచి చూసినట్లయితే, మనకు ఎదురవుతున్న లేక పొందుతున్న అవమానాలు, నిందలు, దానికి మించి ఎవరో వచ్చి అన్యాయంగా మన సొత్తును పట్టుకొని పోయే పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో దేవుడు అట్టి వారికి ఇచ్చే వాగ్దానం ఇది. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుతారు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషిస్తారు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమును కర్తలవుతారు. నిత్యానందం వారికి కలుగుతుంది. ఎందుకంటే దేవుడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు, ఏలయనగా న్యాయం చేయుట యెహోవానగు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకరు సొత్తు పట్టుకున్నట్టు నాకు అసహ్యము అంటున్నాడు. ఇంకా ఏమంటున్నారంటే, సత్యమును బట్టి వారి క్రియాఫలములు వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. జన్మల్లో వారి సంతతి తెలియబడును. జన్మల మధ్యను వారి సంతానం ప్రసిద్ధి నొందును. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇక్కడ గమనించాల్సిన అద్భుతమైన విషయం ఏమంటే, అవమానం పొందుకున్నారు, వారు నింద అనుభవించారు, అన్యాయంగా వారి స్వాస్థ్యం పట్టుకొని వెళ్ళిపోయారు. అయితే అట్టి వారిని దేవుడు, అట్టి కృంగని స్థితిలో ఉన్నవారిని దేవుడు దీవిస్తానని, తాము మరి అనుభవించిన ప్రతి పరిస్థితిని వారు మర్చిపోయేలాగున దీవిస్తానని చెబుతా ఉన్నారు. వారితో నిత్య నిబంధన చేస్తాను అంటున్నారు. వారు పొందిన ఆశీర్వాదం బట్టి వారు యెహోవా ఆశీర్వదించిన జనం అని వారిని చూచిన వారందరూ ఒప్పుకుంటారు అని ఖండితంగా చెబుతా ఉన్నారు దేవుడైన యెహోవా. ఎంత గొప్ప ధన్యకరమైన ఆశీర్వాదకరమైన వాగ్దానం ఇది కదా. అవును. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు. దేవా యెహోవా, అన్యాయం చేయటం నీకు అసహ్యం, న్యాయం చేయటం నీకు ఇష్టం. అందుకే దేవతలందరిలో కీర్తనీయుడవు నీవు. నీ ఆశీర్వాదములు అద్భుతములు. నీ నిబంధన నిత్య నిబంధన. నిబంధనల కర్తవు నీవు, న్యాయకర్తవు నీవు, ఆశీర్వాదంలో కారణభూతుడవు నీవు, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయువాడవు నీవు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే నీకే 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 కోట్లాది స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు దేవా స్తోత్రాలు. ఎట్టి అవమానాలైనా, నిందలైనా, అన్యాయానికి అక్రమానికి గురైనా నిన్నే వెంబడిస్తూ నిన్నే నమ్ముకుని స్థిరులమై ఉండు కృప నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.